ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన 3వ వన్డేలో అద్భుతమైన సెంచరీతో టీమిండియాకు విజయం అందించడంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 2వ వన్డేలో 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 121 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో తన అనుభవాలు, జట్టు ప్రదర్శన గురించి రోహిత్ మాట్లాడుతూ చెప్పిన విషయాలు ఎంతో ఉద్వేగభరితంగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆసీస్ గడ్డపై ఆడి విజయాన్ని అందుకోవడం ఎప్పుడూ గొప్ప అనుభూతి ఇస్తుంది. నిజంగా ఆస్ట్రేలియా పరిస్థితుల్లో పరుగులు చేయడం అంత సులభం కాదు. ఇక్కడ నాణ్యమైన బౌలర్లుంటారు కాబట్టి పిచ్ను, పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆడడం చాలా ముఖ్యం. 3వ వన్డేలో ఆ వ్యూహంతో ఆడి విజయం సాధించగలిగాం. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్నాను అని ముందే తెలుసు. అందుకే ఈ సిరీస్ కోసం మంచి సన్నాహాలు చేసుకున్నాను. దీంతో బ్యాటింగ్లో కొంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను. ఈ సిరీస్ గెలవలేకపోయామనేది వాస్తవమే. కానీ మా యువ జట్టుకు ఈ అనుభవం ఎంతో సానుకూల అంశాలను నేర్పుతుంది. యువకులు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కష్టమైన విదేశీ పరిస్థితుల్లో నేను జట్టులోకి కొత్తగా వచ్చినప్పుడు సీనియర్ ఆటగాళ్లు ఎలా మార్గనిర్దేశం చేశారో నాకు గుర్తుంది. ఇప్పుడు మా అనుభవాన్ని, జ్ఞానాన్ని యువ ఆటగాళ్లకు అందించడం నా బాధ్యత. నేనెప్పుడూ నా ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెడతాను. ఆస్ట్రేలియాలో ఆడడం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా సిడ్నీ గ్రౌండ్లో నాకు ఎప్పుడూ మంచి జ్ఞాపకాలున్నాయి. ఇక్కడి ప్రేక్షకులు అద్భుతంగా ఉంటారు. వాస్తవానికి 2008వ సంవత్సరంలో నేను తొలిసారి ఆస్ట్రేలియాకు వచ్చినప్పటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి. మేం ఏది సాధించినా మేం క్రికెట్ను ఆస్వాదించడం ముఖ్యమని భావిస్తాం. గత 15-17 ఏళ్లలో మేం సాధించిన వాటిని పక్కన పెట్టి ఈ సిరీస్ను కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ నాకు మంచి, చెడు జ్ఞాపకాలున్నాయి. కానీ మొత్తంగా నేను ఈ గడ్డపై ఆడిన క్రికెట్ను ఎప్పుడూ గుర్తించుకుంటాను. ముఖ్యంగా కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ తేలిగ్గా ఉంటుంది. ఇది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడంలోని సవాళ్లను, జట్టు భవిష్యత్పై తనకున్న దృష్టిని, అలానే సీనియర్ ఆటగాడిగా తన బాధ్యతను స్పష్టం చేశాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.